ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అసలు ఎందుకు వచ్చింది ఈ గొడవ అంటే, ఆయన కారు కింద పడి సింగయ్య చనిపోయాడు. సింగయ్య ఆయన పార్టీ కార్యకర్తే. ఏదో అత్యుత్సాహంతో ఆయన వచ్చాడు, ఆ పువ్వులు జల్లుదామనో ఏదో మొత్తానికి ఆ కారు కింద పడ్డాడు, పాపం చనిపోయాడు. నిండు ప్రాణం బలైపోయింది. దీని మీద జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పశ్చాత్తాపం వ్యక్తం చేయట్లేదు. ఏదో దురదృష్టకర ఘటన అని ఒక మాట మాత్రం వాడారు ఆయన. ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు నాకు భద్రత ఇవ్వాల్సిన బాధ్యత మీది కాదా? జెడ్+ సెక్యూరిటీ ఉంటుంది కదా, నాకు రోప్ టీం ఉంటుంది కదా, వాళ్ళందరూ ఉంటే అసలు నా కారు కింద ఎవరు పడరు కదా. సో ఆ కారు కింద పడి సింగయ్య చనిపోవడానికి కారణం నేను కాదు, మీరు. అంటే ఎవరిని బాధ్యులను చేస్తున్నాడు ఇప్పుడు ఆయన? కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని. సరే, జెడ్+ సెక్యూరిటీ ఉంది, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇస్తామంటే ఎందుకు వద్దన్నాడు జగన్మోహన్ రెడ్డి? దానికి ఆయన సమాధానం అందులో లేదు. సో ఈ జెడ్+ సెక్యూరిటీ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు దూరంగా ఉంచారు అంటే, ఇక్కడ క్లియర్గా ఆయన ఎజెండా ఏంటి? బయటికి వస్తే అంటే నిబంధనలకు ఉల్లంఘించింది ఎందుకు ఆయన ట్వీట్లో పెట్టలేదు నిన్న? 100 మందే కదా రావాలి, 3 వెహికల్కి కదా అనుమతి ఇచ్చారు, 3 వెహికల్స్కి కదా. మరి పదుల సంఖ్యలో వెహికల్స్ ఎందుకు వచ్చాయి? 1000 మంది ఎందుకు ర్యాలీలుగా వచ్చారు? ఈ విషయాలు ఎక్కడ ఆయన ప్రస్తావించరు. ఎందుకంటే ఎజెండాలో ఉన్నది ఏంటంటే, ఏదో కుట్ర చేసి దాని ద్వారా ఏదో ఒక అన్రెస్ట్ జరిగితే అప్పుడు ప్రభుత్వం మీద బురద జల్లొచ్చని. అంటే కరెక్ట్గా ఏదైతే స్క్రీన్ ప్లే వేసుకున్నారో ఆ స్క్రీన్ ప్లే ప్రకారమే జరిగింది, దాని ప్రకారం ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. మరి ఎందుకు నిబంధనలు ఉల్లంఘించారు? అసలు నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ రోజే పోలీసులు ఎందుకు అనుమతి నిరాకరించి ఆయన వెనక్కి పంపలేదు? ఇదో పెద్ద ప్రశ్న. సరే, ఆవేళ ఏదో ఎస్పీ స్టేట్మెంట్ ఇచ్చాడు, ర్యాండమ్ వెహికల్, మళ్ళీ ఇవాళ వీడియో ఎవిడెన్స్ విజువల్ వచ్చాక చెప్తున్నారు. సరే, పోలీసులు కొంత ముందే కూసారా, లేకపోతే ఇంకేమైనా జరుగుతుందో అదొక చర్చ అనుకోండి. కానీ మాజీ ముఖ్యమంత్రి నేను అన్న ఆయన గుర్తు చేస్తున్న విషయాన్ని బాధ్యతారహితంగా ప్రవర్తించినప్పుడు, నిబంధనలు ఉల్లంఘించినప్పుడు, ఒక నిండు ప్రాణం తీసేయడానికి కారణమైనప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? ఇంకొక కొత్త విషయం చెప్తాను మీకు. సరే, ఇప్పటికి తెలిసిన మనకి 2 మరణాలు, 2 చావులు. ఈయన రెంటపాళ్ల ఆ సత్తెనపల్లి బల ప్రదర్శన నేపథ్యంలో, ఒకటి ఆయన టైర్ కింద పడి చనిపోయిన సింగయ్య, ఇంకో ఆయన యువకుడే ఆ ర్యాలీలో ఆవేశం, అందరూ పిచ్చిగంతులు, అరుపులు, కేకల్లో గుండెపోటు వచ్చి ఒక ఆయన చనిపోయాడు, యువకుడు ఆయన. అది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఒప్పుకున్నాడు. వాళ్ళిద్దరికి చెరో 10 లక్షలు ఇమ్మని నేను వెంటనే చెప్పాను కదా అంటాడు. అంటే 10 లక్షల నువ్వు కట్టే విలువ ఒక ప్రాణానికి? నిబంధనలు ఉల్లంఘించేసి ఇష్టారీతిని చేసేసి ఏది పడితే చేస్తాము, ఎవడపోతే మాకేంటి, 10 లక్షలు ఇచ్చేసి చేతులు దులుపుకుని ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు కదా, 5 రోజుల తర్వాత కదా ఈ వీడియో బయటకు వచ్చే వరకు ఎందుకు దీని మీద జగన్ మాట్లాడలేదు? పాయింట్ నెంబర్ 1, పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి కదా. లేకపోతే పరామర్శ కోసం, ఇంకొక అవకాశం కోసం ఆయన దాన్ని హోల్డ్ చేసి పెట్టుకున్నాడా? ఒక దళిత కుటుంబం, మీరు నాకు భద్రత ఇవ్వలేదు, అందుకే సింగయ్య చనిపోయాడు, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి, ఇంకో యాత్రకు తీయడానికి ఆయన ప్లాన్ వేసుకుని ఉండాలి. ఖచ్చితంగా అదే ప్లాన్ ఉండాలి. సరే, ఇంకొక నిండు ప్రాణం బలైపోయింది, ఒక యువకుడు. ఆ అంబులెన్స్లో మనకు డ్రోన్ షాట్స్ విజువల్స్లో కనిపిస్తుంది. ఆ అంబులెన్స్ మధ్యలో ఆయన ఇరుక్కుపోయాడు. ఆ ర్యాలీ ఎంతమంది చూసాం కదా, ర్యాలీలు, కార్లు, వ్యాన్లు, మనుషులు, బళ్ళు. ఆ ర్యాలీ మధ్యలో అంబులెన్స్ ఇరుక్కుపోయింది, దానికి దారి ఇవ్వలేదు. 40 నిమిషాల్లో హాస్పిటల్కి వెళ్తే బతికేవాడు. అతను మధు, తెల్లజర్ల మధు అని, 25 ఏళ్ళు 30 ఏళ్ళు లోపే ఉంటాయి అతనికి, ఆ యువకుడికి. 2 గంటలు ఆలస్యం అయిపోయింది ఆ ర్యాలీలో ఉండి వెళ్ళలేక, అంబులెన్స్ చనిపోయాడు. అది వాళ్ళు వైద్యులు అదే చెప్పారట, 1 గంట ముందు తీసుకొచ్చి ఉంటే మేము ఏమన్నా ప్రయత్నం చేసేవాళ్ళని. ఎక్కడ అసలు మనుషుల ప్రాణాలు టైర్ల కింద పడిపోతేనే సోయలేదు, ఇంకెక్కడో ర్యాలీలో ఉన్న అంబులెన్స్ ఉందని ఎలా తెలుస్తుంది? దానికి దారి ఇవ్వాలని సోయేలా తెలుస్తుంది. మళ్ళీ నేను మాజీ ముఖ్యమంత్రి అంటాడు, నాకు మీరు భద్రత ఇవ్వరా? మరి ఇవన్నీ మాజీ ముఖ్యమంత్రికి ఇవన్నీ గుర్తురావా? అంటే 3 ప్రాణాలు పోయాయి. ఈయన ఏడాది తర్వాత బెట్టింగ్లో చనిపోయి, అతనికి విగ్రహం కోసం వస్తున్న ర్యాలీ కోసం 8 గంటలు 9 గంటలు తీసిన ఒక యాత్ర కోసం 3 చనిపోయారు, 3 ప్రాణాలు బలైపోయాయి. మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? నిన్న షర్మిలు అడుగుతున్నారు, 10 లక్షలు చేతులు దులిపేసుకుంటావా? ఒక్కొక్కళ్ళకి 5 కోట్లు ఇవ్వు, 10 కోట్లు ఇవ్వని. అంటే 10 లక్షలైనా 10 కోట్లు ఇచ్చినా ప్రాణం వెనక్కి రాదు. కానీ ఆ కుటుంబానికి ఒక భరోసా. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, చంపేసిందేమో మీరు, టైర్ల కింద తొక్కించేసి, ఇవాళ దాని బాధ్యులు ఎవరంటారు? మళ్ళీ చంద్రబాబు మీకు రోప్ పార్టీ ఇవ్వలేదు, అందుకని చచ్చిపోయాడు సింగయ్య. ఎట్లా మాట్లాడతారండి? అంటే ఈ తతంగం చూస్తుంటే చాలా అనుమానాలు కలుగుతాయి. అంటే ప్రతిసారి బయటకు వచ్చే ముందు పర్ఫెక్ట్గా ఒక స్కెచ్ ఉంటుంది. ఆ స్కెచ్ ప్రకారమే ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు బిహేవ్ చేస్తారు. అందులో ఇదిగో ఇలాంటివి ఏమన్నా జరిగితే అది నిజంగా మళ్ళీ ఇంకొక అవకాశం,
ఏది ప్రభుత్వం మీద బురద చల్లడానికి, ఇంకో పరామర్శ యాత్రకి, ఇంకో ఓదార్పు యాత్రకి, ఇంకో అరాచకం సృష్టించడానికి. సో పక్కనేమో సుపరిపాలన ఏడాది పూర్తి చేసుకున్నామని నిన్న సభ చేశారు. సభ అంటే అందరూ కలిసి ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు. చంద్రబాబు నాయుడు ఇదిగో మనం చెప్పినవి అన్నీ చేసుకున్నాం, రెండో ఏడాదికి ఎలా లక్ష్యం పెట్టుకోవాలి, దిశానిర్దేశం పెట్టుకుని ఎలా ముందుకెళ్ళాలి అని. ఒకవైపు ఆ బాటలో వాళ్ళు ప్రభుత్వం ఉంటే, ఈ వైపున ఆ సుపరిపాలన వెలుగులకి చీకట్లు ఎలాగ తీసుకురావాలి, బురద ఎలా చల్లాలి అనేది మరి జగన్ అండ్ కో చేస్తున్న కుట్ర. ఆయన ఏమంటాడు, నేను ఎప్పుడన్నా ఆపేనా చంద్రబాబు నాయుడు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడునో లేకపోతే పవన్నో లోకేష్నో నేను ఎప్పుడన్నా ఆంక్షలు పెట్టానా అంటే ఎందుకు పెట్టలేదు, మర్చిపోయారా మీరు? చంద్రబాబు నాయుడు బయటికి రాకుండా తాళ్ళు కట్టేసి తాళాలేసేసి అది మర్చిపోతే ఎలా? సరే పవన్ కళ్యాణ్ ఆయనకి వైజాగ్ రోడ్ల మీద ఆయన పడుకున్నది ఆపేస్తే బ్యారికేడ్లు కూడా తీయకుండా అసలు చెయ్యెత్తడానికే లేదని కదా, జనాలకు అభివాదం కూడా చేయడానికి లేదు. మీరేమో ర్యాలీలు చేయొచ్చు, వీళ్ళు వచ్చి మేము రప్పా నరికేస్తాం, ఎవడరా మళ్ళీ 2029లో మేము అధికారంలోకి వచ్చేసాక వేట కత్తులతో తలలు తీసేస్తాం, ఇలా వీళ్ళు ఎన్నైనా చేసుకోవచ్చు. వీటికి మాత్రం ఏం అడ్డంకులు లేవు, వీటికి ఏం ఆంక్షలు ఉండకూడదు. అప్పుడు మాత్రం యువగళంలో యువత గొంతు వినిపించడానికి లోకేష్ వెళితే ఆయన మైక్ లాగేసుకుంటారు, ఆయన ఎత్తులో నిలబడి జనాలకు కనిపిద్దాం అనుకుంటే ఆ స్టూల్ లాగేసుకుంటారు. అంటే ఒకటి కాదు కదా మీరు చేసింది, మరి అవన్నీ కన్వీనియంట్గా మర్చిపోతే ఎలాగా? నేను అందుకే పవన్ కళ్యాణ్ అంటే అధికారం కోల్పోయినా వీళ్ళ ఈ రౌడీయిజం ఏం పోలేదు, అసాంఘిక శక్తులను అడ్డుకుంటాము, తొక్కిపట్టి నారదీస్తాం అనేది ఆయన చెప్పారు ఆవేశంగా. ఎక్కడ నారదీయడాలు ఎక్కడున్నాయి? రివర్స్లో వీడు తీస్తున్నారు పోలీసులకి, బట్టలోడ తీస్తామని లేకపోతే ఇంకో రకంగా సినిమా చూపిస్తామని బెదిరింపులు. అంటే బయటకు వచ్చి ఒక దాన్ని ఏమంటారు ప్లకార్డు లేకపోతే ఒక పోస్టర్ పెట్టుకుని మేము అధికారంలోకి వచ్చాక నరికేస్తామని చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలండి? ఏది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వంలో పోనీ ఉండి ఏదో ఆ అధికార మదంతో ఏదో చేశారంటే అనుకోవచ్చు. అధికారం లేదు, ఓ నెంబరు లేదు, బలం లేదు, మరి ఎట్లా ఇది ఎలా వస్తుంది? ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ తతంగాన్ని ఎలా చూడాలి? ఓవైపు ఉదాసీనంగా ఉండడం, ఉపేక్షించమని ముఖ్యమంత్రి చెప్తారు, తొక్కిబట్టి నారదీస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటారు, చట్ట ప్రకారం తన పంతాన్ని చేసుకుపోతుంది ఎవరిని ఉపేక్షించమని లోకేష్ అంటారు మంత్రి. సరే బీజేపీ నాయకులు మాట్లాడతారు, అసలు ఇలాంటి రాజకీయ పార్టీ ఉండకూడదు, ఇలాంటి రాజకీయ నాయకులు ఉండకూడదు, జనసేన మన దగ్గర ఉన్న వాళ్ళే, అసలు వీళ్ళని బహిష్కరించాలి, ఇవన్నీ ఊరికే మాట్లాడుకోవడానికి బాగానే ఉన్నాయి. కానీ అంటే ఎందుకు అన్యాయంగా ప్రాణాలు ఎందుకు పోవాలి? ఇద్దరు యువకులు చచ్చిపోయారు, కొన్ని సింగయ్య పెద్ద ఆయన అయితే చనిపోవాలని ఏముంది? ఇంకో 20-30 ఏళ్ళు బతికేవాడేమో ఆయన ప్రాణం తీసుకున్నారు. ఆ అంబులెన్స్లో ఉండి ఆ యువకుడు చనిపోయాడు, ఎగురుతూ గుండెపోటుతో ఒకతను చనిపోయాడు. ఇంత కించిత్ పశ్చాత్తాపం లేదండి ఆయనకి. చూద్దాం, అంటే ఎంతకైనా మేము తెగిస్తాం అనుకున్నప్పుడు మరి ఇలాంటివే జరుగుతూ ఉంటాయా? నిన్న ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటి ప్రభుత్వం దగ్గర నుంచి, ఏం చెప్తారు అనేది మాట్లాడదాం. ఏబిఎన్